నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత స్కూల్స్ కాలేజెస్లో అడ్మిషన్స్ పెంచడం ఎలా దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు మెంటర్ టాక్స్ ఫౌండర్ అండ్ బిజినెస్ కోచ్ బండి శివకుమార్. హలో శివకుమార్ గారు. హలో హరిత గారు. నాకు చిన్న డౌట్. నాకే ఒక కాలేజో ఒక స్కూలో ఉందనుకోండి, దాన్ని డెవలప్ చేయాలంటే మీరు ఎలా చేస్తారు? ఆల్రెడీ బిజినెస్ కొంచెం లాస్లో ఉందనుకుంటే. ఎస్, ఫస్ట్ స్కూల్ అయినా కాలేజ్ అయినా స్టూడెంట్సే వచ్చి చదువుకుంటారు, లెక్చరర్సే లెసన్స్ చెప్తారు, ప్రిన్సిపలే హ్యాండిల్ చేస్తారు, మేనేజ్మెంటే ఇది ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఒకటే, కన్ఫ్యూజన్ అవ్వకండి. మేము స్కూల్కైనా ఒకటే రిజల్ట్ ఇస్తాం, కాలేజీకైనా ఒకటే రిజల్ట్ ఇస్తాం. మీకే స్కూల్ ఉంటే ఆ అడ్మిషన్స్ని ఎలా పెంచుతారని మీరు అడుగుతున్నారు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందుగానే చెప్పాం, గ్రోత్ రావాలంటే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలా. చాలామంది ఫౌండర్స్ అండ్ మేనేజింగ్ చేసేవాళ్ళు ఆర్ ప్రిన్సిపల్ వీళ్ళు థింక్ చేస్తున్న ఆలోచన ఏంటంటే, పక్కన కాంపిటేటర్ స్కూల్స్తో పోల్చుకుంటే నా స్కూల్ గ్రో అవ్వట్లేదు అంటే దీని అర్థం నేను ఏదో మిస్టేక్ చేస్తున్నా. ఏమండి అంటే, గమనండు బిజీగా ఉన్నాను ఇంట్లో, ఎవరైనా లెక్చరర్స్ వస్తారు, సార్ కొద్దిగా ప్రాబ్లం ఉందండి, ఇప్పుడేం నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను థింక్ చేస్తున్నా అంటే ఈ విధంగా వాళ్ళు కంప్లీట్లీ ఒక లోన్లీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ప్రెజర్ పెరిగిందంటే డయాబెటీస్ వస్తుంది అంటే హెయిర్ రాలుతాయి, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు లాగా ఆలోచిస్తూ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ మనిషి బతికేదే 64 ఏళ్ళు అంటున్నారు ఇండియన్ టైమ్స్ ప్రకారం. ఆ బతికే టైంలో కూడా మంచి అంటే వయసు యంగ్ ఏజ్లోనే బతికినట్టు, ఓల్డ్ ఏజ్ని బతికినట్టు కాదు, చిన్న ఏజ్ని బతికింది మనకు తెలియదు. కాబట్టి ఫ్యామిలీతో, వైఫ్తో, పిల్లలతో బతికే ఏ ఏజ్ అయితే ఉందో మనీ ట్రాప్ అనే ఒక ట్రాప్లో పడిపోయి, అంటే డబ్బు సంపాదించాలా, అది నేను కష్టపడితే సంపాదిస్తామనే ఒక ఆలోచనతో ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అడ్మిషన్స్ లూజ్ అవ్వడానికి కారణం ఆ ఒక వ్యక్తే కాదు. 100% అడ్మిషన్స్ ఫిల్ అవ్వాలంటే, అంటే ఒక క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే 60 మంది అలా రాకపోతున్నారు అని అంటే దానికి కారణం ఆ మేనేజ్మెంట్ ఒక్కరే కాదు, ఆ ప్రిన్సిపల్ ఒక్కరే కాదు, ఆ ఫౌండర్ ఒక్కరే కాదు. వాళ్ళ కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను అలా ఎదగలేకపోయినానే, ఇలా చేయలేకపోయినానే, నాలోనే ఏమైనా లోపం ఉందా అనేసి. మేబీ వాళ్ళకి మాలాగా బిజినెస్ కోచ్ ఉండొచ్చేమో. అయితే అక్కడ ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లం ఏంటంటే 100%లో 25% మాత్రమే ఆ మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది ఆ స్కూల్ యొక్క గ్రోత్. ఇది తెలుసుకోండి. 100% తన దగ్గరే ఉంటుంది అని చెప్పి ఆలోచించి మెంటల్లీ డిజార్డర్స్కే వెళ్ళిపోయే ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం, సూసైడ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నాం. కానీ 25% మాత్రమే ఉంటుంది. మరి 75% ఎవరి దగ్గర ఉంటుంది అనేసి మీరు అడగాల హారతి గారు. చెప్తా. ఆ 75% ఎవరి దగ్గర ఉంటుందంటే, మీ స్కూల్ అన్నారు కాబట్టి చెప్తున్నా, మీ కాలేజ్ అన్నారు కాబట్టి చెప్తున్నా, మీ యొక్క ప్రొఫెసర్స్, మీ యొక్క టీచర్స్ హ్యాండ్లోనే ఉంటుంది 75% గ్రోత్ అనే సంగతి మీకు తెలుసా? అంటే ఆ ఫౌండర్ చైర్మన్ చేతిలో 25% ఉంటే మిగతా స్టాఫ్ చేతిలో 75% ఉంటుంది అనే సంగతి మీకు తెలుసా? తెలీదు. ఖచ్చితంగా తెలియదు అనే చెప్తాం. తెలిసిన వాళ్ళు ఎదుగుతారు, తెలియని వాళ్ళు యావరేజ్గా గాను, లేదంటే లాసెస్లో గాను, లేదా జస్ట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ గాను నడుపుతూ ఉంటారు వాళ్ళ స్కూల్స్ని. ఈ 75% వాళ్ళ చేతిలో ఎలా ఉంటుందో చెప్పనా? ఈ ప్రొఫెసర్స్ చేతిలో 75% అని చెప్పాను నేను, టీచర్స్ చేతిలో 75%, వాళ్ళ దగ్గర కూడా 25% ఉంటుంది. మొత్తం ఇప్పుడు 50% ఇక్కడ పోయింది. మిగతా 50% ఎక్కడ ఉంటుందో తెలుసా? స్టూడెంట్స్ చేతిలో ఉంటుంది. స్టూడెంట్స్ వల్ల ఆ కాలేజ్ గ్రో అవడం కానీ, స్టూడెంట్స్ వల్ల ఆ కాలేజ్ యావరేజ్ గాను ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 25% మేనేజ్మెంట్, 25% టీచర్స్ అండ్ 50% స్టూడెంట్స్ వాళ్ళ యొక్క మాటల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఆ స్కూల్ కానీ కాలేజ్ గ్రోత్ కానీ. మరి స్టూడెంట్స్ ఏం మిస్టేక్ చేస్తున్నారు? టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు బాగా చెప్పే విధంగా చెప్తేనే కదా పిల్లల్లో గ్రోత్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు. మరి వాళ్ళ మిస్టేక్స్ ఏముంటాయి? అలాగనే ఆలోచిస్తున్నారు, మీలాగనే ఆలోచిస్తున్నారు చాలా మంది. ఇక్కడ స్టూడెంట్స్ చేతిలో కూడా 50% ఉండదు, ఓన్లీ 40% మాత్రమే స్టూడెంట్స్ హ్యాండ్లో ఉంటుంది మీ స్కూల్ యొక్క గ్రోత్ ఆర్ కాలేజ్ గ్రోత్. మిగతా 10% ఎవరి దగ్గర ఉంటుందో గెస్ట్ చేయగలుగుతారా హారతి గారు? నేను ఇన్ని చెప్పుకుంటూ వచ్చాను, ఒకటి గెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక స్కూల్ ఫౌండర్ అంటున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాను, నిజంగా చెప్పే. ఎస్, మీరు ఎగ్జాంపుల్గా చెప్పినా
నిజంగా చెప్పిన ఆ 10% కనిపెట్టడం కూడా సూక్ష్మంలో మోక్షమే. ఆ 10% వాళ్ళ యొక్క పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఏరియాకి చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నడుపుతున్న ఆర్గనైజేషన్ ఎలాంటి వాల్యూస్ని తీసుకెళ్తున్నారు, అందరికీ 100% బ్యాలెన్స్డ్గా ఉన్నారా, లేదంటే ఎవరు మోరల్ వాల్యూస్నైనా హర్ట్ చేస్తున్నారు. ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఆ 10%లోనే ఉన్నాయి. వేరొకరు వాల్యూస్ అంటే వేరొకరు మతం అవ్వచ్చు, వేరొకరు కులం అవ్వచ్చు, దానికి విలువలు ఇస్తున్నారా లేదా, అక్కడ ఏమన్నా అన్బ్యాలెన్స్ అవుతుందా, ఇలా ఎన్నో రకాల అంటే ఆ లోకల్ వాల్యూస్ని బేస్ చేసుకొని కూడా ఆ 10% గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ సక్సెస్ అయింది అంటే దానికి కారణం చెప్పండి. ఫెయిల్యూర్స్కి చాలా చెప్పారు, ఇన్ని ఉంటాయి, 50%, 75%, 25% ఇవన్నీ చెప్పారు. సక్సెస్ వెనుక కారణం ఏం చెప్తారు? సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ ఆ 25% ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వాలి. ఐ నో యాటిట్యూడ్లో నుంచి దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి నాకు ఎవరు అయితే కరెక్ట్ అని ఆలోచించినప్పుడు మాలాంటి బిజినెస్ కోచ్లు కానీ, లేదంటే మీకు పెయిర్ పార్ట్నర్షిప్ అంటే ఎవరైనా మీకు ఒక మెంటర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ మెంటరే కావాలా, మీకు తెలిసిన మెంటర్లో కానీ మీరు ఖచ్చితంగా మీ ఫెయిల్యూర్ ఎందుకు అని చెప్పి కూర్చున్నట్లయితే దాన్ని 1-on-1 కౌన్సిలింగ్స్ అంటారు. ఫస్ట్ మీరు 1-on-1 కౌన్సిలింగ్ తీసుకోవాలి, మీ ఆర్గనైజేషన్ని ఎలా డెవలప్ చేయాలనేసి. ఆ 1-on-1 కౌన్సిలింగ్స్లో మేము కూడా మాతో కూడా మీరు 1-on-1 కూర్చోవచ్చు. ఈ 1-on-1లో మీరు కానీ ఓకే మేము ఇచ్చే ఐడియాలజీ అంతా కరెక్టే, ఇలాంటి మిస్టేక్స్ ఐడెంటిఫై చేశారు అని చెప్పి మీరు ఓకే అనుకుంటే నెక్స్ట్ అక్కడి నుంచి ట్యూనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ స్కూల్ యొక్క గ్రోత్కి. ఫస్ట్ మీరు మమ్మల్ని కరెక్ట్ అని చెప్పి మీరు బిలీవ్ చేయాలి కాబట్టి. సెకండ్, ఎక్కడి నుంచి దాన్ని డెవలప్ చేస్తాం అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ దగ్గరకు వస్తాం. ఇక్కడ జీతం కోసం వచ్చే వాళ్ళు, జీతంతో జీవితాన్ని సాగించడానికి వచ్చిన వాళ్ళు టీచర్స్ గాను. ఒకప్పుడు మీకు నలంద యూనివర్సిటీలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రపంచం మొత్తం భారతదేశానికి వచ్చేవాళ్ళు. బట్ ఈరోజు భారతదేశము అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తున్నాయి. దానికి కారణం ఏంది అని అంటే మన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం. రెండోది డబ్బు వస్తే చాలు అనేటట్లుగా కొంతమంది ఉంటే, ఎందుకంటే అది వాళ్ళ అవసరాలు కావచ్చు, అది తప్పు అయితే కాదు, వాళ్ళకుండే సమస్యలు కావచ్చు. ఇక్కడ లెక్చరర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంది. దే ఆర్ ద బ్రిడ్జ్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ లెక్చరర్స్కి ఎప్పుడైతే మేనేజ్మెంట్కి ఏదైనా ఒక సమస్యను వస్తారో వాళ్ళకి చిన్నగా చెప్పచ్చు, అరిచి కూడా చెప్పచ్చు. అరిచి చెప్తే బాసిజం, అర్థమయ్యేటట్లు చెప్తే లీడర్షిప్ అంటారు. ఇక్కడ మీరు లీడర్షిప్ను కానీ చూపించినట్లయితే ఆ స్కూల్లో ఉండే ఎవరైతే ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పడం ఒకటి. రెండు, వాళ్ళకు ఉండే స్కిల్స్తోనే మీరు మీ స్కూల్ని నడపాలనుకుంటే చాలా 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 పెద్ద మిస్టేక్ అవుతుంది. వాళ్ళకున్న స్కిల్స్ని మీరు అనాలిసిస్ చేసుకొని మీరు వాళ్ళకున్న స్కిల్స్ని కొంచెం స్కిల్స్ కానీ యాడ్ ఆన్ చేస్తే ఫస్ట్ ఆ ఒక వ్యక్తి ఆలోచిస్తాడు, ఐ థ్యాంక్స్ టు ది స్కూల్ అండ్ మేనేజ్మెంట్, ఐ థ్యాంక్స్ టు దిస్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్. నాకున్న స్కిల్స్కి ది బెస్ట్ స్కిల్స్ నాకు నేర్పిస్తున్నారు త్రూ ద ట్రైనర్స్ ద్వారా అని చెప్పి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు, మనం వాళ్ళకు డెలివరీ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు, టీచర్స్కి వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు. వాళ్ళు థింకింగ్ ప్రాసెస్ని అంటే వాళ్ళ ఆలోచన మారితే, వాళ్ళ మతి మారితేనే వాళ్ళ గతి మారుతుంది, వాళ్ళ స్థితి మారుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళకి కానీ తీసుకొచ్చినట్లయితే అలా స్టూడెంట్స్ నుంచి లెక్చరర్స్ నుంచి స్టూడెంట్స్కి వెళ్ళే అవుట్పుట్ కూడా క్వాలిటీగా వెళ్తుంది. ఆ లెక్చరర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. మా దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. లెక్చరర్స్ని అంటే మొద్దు లాంటి ఒక ఐరన్ని కూడా షార్ప్ చేయడానికి బయట ఎలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, ఎలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా, లో నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా, లెక్చరర్స్నైనా మేము వాళ్ళకి పర్ఫెక్ట్గా అన్ని రకాల స్కిల్స్ని మేము నేర్పిస్తాం. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి టైం పీరియడ్ చెప్పి ఒక 6 monthsలో 1 yearలో మా బిజినెస్ డెవలప్ చేసి చూపించాలి అని ఒక టైం చెప్తే మీరు ఆ టైంలో చేస్తారా? వాళ్ళ బిజినెస్ని 3 విధాలుగా డెవలప్ చేస్తాం, 3 సార్లు డెవలప్ చేస్తాం. ఒకటి, మా ఆలోచనని వాళ్ళ ఆలోచనలో కలిపినప్పుడు విజన్ చూపించి ఫస్ట్ సారి డెవలప్ చేస్తాం. మా ఆలోచనని పెన్ను పేపర్ పెట్టి రాతపూర్వకంగా కొన్ని రకాల నామ్స్, కొన్ని రకాల ఫార్ములాస్ రాసుకొని ఈ విధంగా వెళ్తే సక్సెస్ అవుతామని ఆ విజన్కి ధైర్యాన్ని ఇస్తాం. మూడోది,
ఆ రాసుకున్న పాయింట్స్ని క్రమబద్ధంగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకు క్రమబద్ధంగా అంటున్నారంటే, నేను ఆల్రెడీ చెప్పా, ఎక్సర్సైజ్ చేస్తే స్టమక్ తగ్గుతుందని అందరికీ తెలిసి ఎంతమంది చేస్తున్నారు. ఆల్కహాల్ తాగకపోతే ఆరోగ్యంగా ఉంటారు, లివర్ చెడిపోదని తెలిసి ఎంతమంది తాక్కుంటున్నారు. ఇక బాక్స్ మీద ఉన్నా కానీ చేస్తున్నారు. మేము రాసిన ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో మేమే దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేపిస్తాం. మేము 1 ఇయర్ మెంటర్షిప్, 2 ఇయర్స్ మెంటర్షిప్, 3 ఇయర్స్ మెంటర్షిప్, అట్లా మేము ఎంత కాలమైనా మేము మెంటర్షిప్ ఇస్తాం. ఆ ఇచ్చే ప్రాసెస్లో ఏదైతే మేము చెప్పామో అది కార్యరూపానికి దాల్చి రిజల్ట్ తీసుకొస్తాం. ఈ రిజల్ట్ అనేది ఎన్ని రోజులు డ్యామేజ్ అయింది ఆ పేరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక 6 నెలల్లో డ్యామేజ్ అయ్యింది అనుకో ఆ స్కూల్ పేరు, మేము 6 నెలల్లో రిజల్ట్ తెప్పిస్తాం. 1 ఇయర్లో డ్యామేజ్ అయ్యింది అనుకోండి, 1 ఇయర్లో తెప్పిస్తాం. 10 ఇయర్స్లో డ్యామేజ్ అయింది అనుకోండి, అయినా 1 ఇయర్ లోపలే తెప్పిస్తాం. మొత్తానికి అన్నీ చెప్పేశారు. స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఏదైనా బిజినెస్ కానీ సక్సెస్ కావాలంటే ఎలా నడవాలి, ఎలాంటి ఆలోచన విధానంతో వాళ్ళు వెనుకడుగు వేస్తున్నారు, ఇవన్నీ చెప్పేశారు. ఈ ప్రోగ్రామ్ చూసి ఊరుకోవచ్చుగా, మీ దగ్గరికి ఎందుకు రావాలి ఇంకా? మంచి క్వశ్చన్ అడిగారు. నేను చెప్పినోటి అన్ని ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ లాస్ అవుతున్నారు అనేసి చెప్పినోటి ఏంటంటే, ఒకటి సహాయం అనుకోండి. ఈరోజు మీ ముందుకు వచ్చాం, నేను గ్రో అయినా, ఐ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్. ఈరోజు ఈ సంభాషణ ఏదైతే ఉందో ఇంటర్వ్యూ గాడ్స్ ప్లాన్ అని నేను గట్టిగా బిలీవ్ చేస్తా. నా మాటల ద్వారా ఎవరికైనా ఉపయోగపడి బాగుంటే అంతకంటే సంతోషం నాకు ఇంకేదీ లేదు. నా ఇంటెన్షన్ ఏంది, ఇంకోటి చెప్పనా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ యొక్క మీనింగ్ ఐడియా ఉందా మేడం? హీఈస్ ద సర్వెంట్ ఆఫ్ ద పర్సన్, అంటే ఆ వ్యక్తి సహాయకుడు అని. నేను అదే డ్రెస్ వేసుకొని వచ్చాను. నేను నా మాటల ద్వారా ఎవరైనా బాగుంటే ఆ వ్యక్తి అతని వల్ల బాగున్నానని ఒక్క మాట దేవుడికి ఇస్తే ఆ మాట ఏదో ఒక విధంగా నాకు వచ్చి చేరుతుంది, నేను ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు నా మాటల ద్వారా మీరు ఖచ్చితంగా మీ గ్రోత్ ఇంత ఉందనుకుందాం, నా మాటలు విన్న తర్వాత ఆ గ్రోత్ ఇంత అవుతుంది. నా మాటలకే ఆ గ్రోత్ ఇంత అయితే నన్నే హైర్ చేసుకుంటే ఆ గ్రోత్ ఎక్కడికో పోతుంది. అది మీరు ఆలోచించడానికి కూడా ఆలోచనలు రావు. కానీ ఒక్కటైతే చెప్తాం, కోచ్ విత్ గ్రోత్. ఓకే, కోచ్ ఉంటే గ్రోత్ ఉంటుంది. అది మెంటర్ స్టాక్ అయితే ఇంకా బాగుంటుంది. అది మెంటర్ స్టాక్ అయితే అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ శివకుమార్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలన్నా, వాళ్ళని కన్సల్ట్ చేయాలన్నా మెంటర్ స్టాక్ని స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.